జనవాణి జనసేన భరోసా 3.5 అధికారంలో ఉన్న ఒక్క సమస్యకు కూడా పరిష్కార మార్గం చూపలేక ప్రజల సమస్యలను గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి తమ బాధ్యతలను గుర్తు చేసేలా వినూత్న జనవాణి కార్యక్రమాన్ని రూపొందించారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే జనసేన ప్రారంభమే కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఆలోచనతో వచ్చింది. సగటు మనిషి కష్టపడుతుంటే వాళ్ళకి అండగా ఉండడానికి జనసేన ఉంది. అలాంటి సగటు మనుషుల కోసం రేపు జనవాణి కార్యక్రమం ఉంది. భయపడకుండా నిర్భయంగా ఎవరన్నా ముందుకొచ్చినా సరే 10 గంటల నుంచి 3 గంటల లోపు ఖచ్చితంగా అందరూ స్వీకరించి ఎవరన్నా మిగిలిపోతే వచ్చే ఆదివారం మళ్ళీ తీసుకుంటాం. జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో వారు పడుతున్న బాధలు, తమ కష్టాలను జనసేన ముందుకు తీసుకొచ్చారు. ప్రజలు తమ గళాన్ని జనవాణిలో వినిపిస్తే జనసేన పార్టీ ప్రభుత్వానికి ప్రజల గళాన్ని చేరవేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసింది. విజయవాడ, భీమవరం, తిరుపతి నగరాల్లో 4 విడతలుగా నిర్వహించిన జనవాణి కార్యక్రమం ద్వారా 10,000కు పైగా ఫిర్యాదులు జనసేన దృష్టికి వచ్చాయి. వీటిలో ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలు, లా అండ్ ఆర్డర్ సమస్యలు, టిడ్కో ఇళ్ల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ యువత, రోడ్లు, కౌలు రైతుల ఆత్మహత్యలు, నిర్వాసితులు, దివ్యాంగుల బాధలు, వైసీపీ అరాచకాలు, ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని సమస్యలతో ప్రజలు జనసేన గడప తొక్కారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు జనవాణి విభాగం ద్వారా ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి దారి చూపి జనవాణి ద్వారా భరోసా కల్పించారు జనసేనాని. ఇలా ఒక్కొక్క సమస్యపై జనసేనాని స్పందించడం తట్టుకోలేకపోయిన జగన్ రెడ్డి ప్రభుత్వం జనసేన పార్టీ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారని అర్థం చేసుకుని ప్రజల్లో వస్తున్న మార్పును అణచివేయటానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. విశాఖ మహానగరంలో ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవటానికి పిరికి పంద చర్యలకు పాల్పడి విశాఖలో అప్రకటిత ఎమర్జెన్సీ వాతావరణం తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు తెలుసుకునే వీలు కూడా లేకుండా చేసి నియంతృత్వ విధానం తీసుకొచ్చింది జగన్ రెడ్డి ప్రభుత్వం. రానున్న రోజుల్లో మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసి వైసీపీ నియంతృత్వ కోటలు బద్దలు కొట్టనుంది జనసేన పార్టీ. యుద్ధానికి సంసిద్ధులవ్వండి. 10 కేజీల బియ్యం ఇవ్వడానికి నేను రాలేదు. మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి జనసేన ఉంది.